1 కప్ ఆల్ పర్పస్ ఫ్లోర్, స్మాల్ కప్ శనగపిండి, 1 స్పూన్ బేకింగ్ సోడా, ఒక 4 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసి వాటర్ యాడ్ చేసి పిండిని మెత్తగా కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా మెత్తగా కలిపేసుకొని 20 మినిట్స్ సైడ్కి పెట్టుకోవాలి. అప్పుడు అది స్మూత్గా మెత్తగా అవుతుంది. తర్వాత చపాతీలాగా మనం ఫ్లాట్గా చేసుకోవాలి. చేసుకున్నాక దాని మీద 1 టేబుల్ స్పూన్ గీ రాసి ఈవెన్గా అప్లై చేయాలి. చేశాక కొంచెం పిండిని అలా చల్లి మనం స్లోగా రోల్ చేసుకోవాలి. లాస్ట్కి ఎండ్లో వాటర్ అప్లై చేసి దాన్ని మూసేసి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిని మనం సపరేట్ చేసేసి ఇలా కొంచెం ఫ్లాట్ చేసుకోవాలి. ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని అందులో ఇవి ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు. ఇలా గోల్డెన్ కలర్లో ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసేసుకొని సైడ్ పెట్టుకొని మనం షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలి. 1 కప్ షుగర్, 1 గ్లాస్ వాటర్ తీసేసుకొని స్టిర్ చేస్తూ ఉండాలి. లేత పాకం వచ్చే వరకు ఇలా చేసుకొని దాంట్లో మనం ఫ్రై చేసుకున్న కాజాని ఇందులో వేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అలా ఉంచితే ఆ పాకంలో ఉన్న స్వీట్నెస్ అంతా ఇందులోకి మెత్తగా స్వీట్గా వస్తాయి కాజాలు.